డాడీ మష్రూమ్ తింటావా డాడీ మష్రూమ్ తింటావా అని తిద్దు రోజు మష్రూమ్ అనగా చూస్తుండ్రు తింటావా డాడీ మష్రూమ్ ఫస్ట్ టైం తింటున్నాం మాకు కూడా తెలియదు టేస్ట్ నాకైతే తెలియదు అత్తమ్మ తిన్నది ఆడ అన్న వాళ్ళ కొడుకు ఇదే బిజినెస్ వాళ్ళు చేస్తారు అన్నట్టు అయితే అప్పటికప్పుడు వండిది మటన్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంది ఇది అది కాదు కానీ కౌసుది కాదు కానీ మటన్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంది అట్లా అని నాకు ఇష్టం అని చెప్పి అలా చూద్దాం ట్రై చేద్దాం చూస్తున్నాం ఈరోజు అయితే వండుతున్నాం చూపిస్తాం ఎంతవరకు తిందా ఫస్ట్ టైం తినలే మష్రూమ్ కర్రీ మమ్మీ చేస్తుంది మేము కూడా తినలే ఎప్పుడు టేస్ట్ చేయాలా తిందాం ఎట్లా చేస్తారో చూద్దామా మీరేం మేకప్ మొత్తం చేంజ్ చేశారు మేకప్పా ఇప్పటిదాకా వేరే చేసుకుంటే ఇప్పుడు వేరే చేసుకున్నారు మేకప్ టైం అయిపోయిందంట మేకప్ ఏం వేసుకో మేము కెమెరా తిప్పి చూసుకో నేచురల్ మేకప్ మేకప్ వేసుకో మేము చెప్పు కరెక్ట్ ఓన్లీ కాటికే తప్ప ఏం పెట్టుకో మేము ఒక్కసారి కెమెరా అట్లా ఇక్కడ చెప్తా మేకప్ వేసుకోవాలి అబ్బో అట్టిగా రియల్ మేకప్ వేసుకో చూడండి మేకప్ వేసుకుంటామాట చూసిరా మాకైతే సంబంధం లేదు పోనే తుమారా భయ్యే మీ అన్న వీళ్ళు సంబంధం వీళ్ళు మా కూడా నీళ్ళు మష్రూమ్ కర్రీ గరం నీళ్ళు అంతా సాఫ్ చేసి తీసినాం కదా ఫస్ట్ కట్టి ఉడకబెట్టగా ఒట్టి గరం నీళ్ళలోంచి ఉప్పు వేస్తారనుకుంటా పసుపు కొంచెం అవి ఎట్లానే ఉంటుంది అనుకుంటా ఇవి ఆనియన్ అయిపోయేదాకా గరం నీళ్ళు ఉంటాయా ఇట్లా కొంచెంసేపు ఉంటుంది ఫస్ట్ ఆయిల్ ఇది మష్రూమ్ వేసుకుంటా కులగర మసాలా ఇగో ఇలాచి కొంచెం లవంగం కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర బిర్యానీ పేస్టా కొద్దిగా ఎత్తుగా కలమట్టి ఇంకా పసుపు వేస్తాను ఇవన్నీ పేస్టా పేస్ట్ తీసేయాలా వాటర్లో ఈ కలర్ అయితే కారం టేస్ట్ కోసం మంచి టేస్ట్ కోసం టేస్ట్
టేస్ట్గా. వాసన పచ్చి వాసన ఉంది. కొంచెంసేపు అదివరకు ఇది పేస్ట్ చేయాలి. నూనె వేయాలి. మేము ఆల్రెడీ నూనెలో వేయించుకుందాం. వాటర్ వచ్చింది. మళ్ళీ ఇట్లా రుబ్బి వేయాలి. ఇలా వాటర్ వేయాలి, వాటర్ వచ్చింది. వస్తుంది వస్తుంది వస్తాయా? వాటర్ వస్తుంది. అది రుబ్బింది వాటర్ వస్తే నేను చెప్పాను. అందులో నువ్వు చూడు, వేరే చూడలేదు చూసిన వస్తాయి అట్లా. మష్రూమ్లు వాటర్ వస్తాయా? ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటుంది. అవి లివర్ గివర్ ఏదో ఉంటుంది చూడు, అట్లా లివర్లా తింటుందా? తింటున్నారు ఇట్లా పుల్లగా ఉందా? ఆయననే కొరికిందా మొత్తం? అది కొంచెం కొంచెం పొట్టు తీసి పడేస్తున్నా బయట మళ్ళీ. అగో 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 సౌండ్ ఇక్కడి ఇక్కడి అంటే అయ్యో సౌండ్ ఆయన పెడుతున్నా అనుకుంటాడు. ఏంటిది? చూడాలి ఏ వస్తుంది పొట్టు వృద్ధెవరైనా తింటుండొచ్చు. ఎంత చిన్న కూరలు. హైటా హైట్ అది తీసుకొస్తావు. వేస్తాం. వద్దు ఆయను గొన్న కాయలు ఓయ్ వద్దు కానీ ఇంటికి వెళ్ళిపోరొద్దు, పాప కావాలంట. వద్దంట ముట్టుకొని వేస్తుంది. దగ్గరికి అయింది మంచిగా టేస్ట్గా. మసాలా ఇట్లా కొంచెం ఉండాలి కలుపుకొని తినడానికి. కొద్దిసేపు ఉంటుంది సార్ కదా, ఉడకాలి కదా. ఒక్క నిమిషం కొంచెం దాని గరం మసాలా వేద్దాం. ఒక్క నిమిషం కొంచెం అంత గరం మసాలా. బాయ్ చెప్ప బాయ్ చెప్ప బాయ్. తిట్టి తిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు యాపిల్. రుద్దు స్కూల్కి వెళ్ళాక ఏం చేశాడంటే వాళ్ళందరూ ర్యామ్స్ పాడితే ఈయన ముందే పాడేశాడు అనుకుంటా. అంత ప్రాక్టీస్ అయిపోయింది ఇప్పుడు.
కదరుద్దు ఇది చూడు డాడీ ఇగో 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 పికబూ ఐ లవ్ యూ వేర్ ఇస్ మామీ వేర్ ఇస్ డాడీ పికబూ బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ wool yes sir 3 bags full one for the master da ఎంత మంచి పొర్లుతున్నా చూడండి అమ్మో అమ్మా ఏ రుద్దికి వచ్చేసిందా నడు ఇంకా వద్దా చాలా ఇది వద్దంట అటు వద్దు అపా మటన్ వాసన వస్తుంది శనివారం కూడా అదే మటన్ కౌసు కాదా అది అదే మటన్ వాసన కానీ అట్లా వస్తుంది అంటుంది మంచిగా ఉంది కదా వాసన ఇంకా దగ్గరగా ఉన్నది కొత్తిమీర వేసేసి కొత్తిమీర చలో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ వాసన అయితే వస్తుంది యమ్మీ 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 ఈజీ టేస్ట్ మేమైతే తినలేం కానీ ఫస్ట్ టైం తింటాం ట్రై చేస్తాం టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటా మటన్ లాగానే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర టేస్ట్ కొంచెం ఏం వాసన ఏమైంది శ్రీతు ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్లో నువ్వు తింటావా నువ్వు తింటావా ఎప్పుడైనా తిన్నావా మసాలా అయినా మరి నాకెందుకు తినిపించలే ఎట్లా ఉంది సేమ్ మటన్ లాగా ఉందా అది ఒక డాట్ అది కుర్కుర్ కుర్కుర్ ఉంటుందా లేకపోతే మెత్తగా ఉంటుందా అంటే రబ్బర్ టైప్ ఉంటుంది మటన్ లాగానే ఉందా టేస్ట్ ఉందా టేస్ట్ సాల్ట్ తక్కువ ఉంది మసాలా తక్కువ ఉంది స్పైసీ అయితే ఉందా అది మొత్తం నువ్వే చేస్తావా ఏంటి అది మష్రూమ్ టేస్ట్ చేయమంటే సాల్ట్ వేసేసి చూడు ఇంకా ఉండే ఏం మసాలా తక్కువ చికెన్ మసాలా గరం మసాలా తక్కువ గరం మసాలా బాగుందా టేస్ట్ మమ్మీ ఉండింది గరం గరం ఇప్పుడు దీనిలో రైస్ వేసుకుని తిన్నాం అనుకో కాకపోతే గరం మసాలా కూడా తక్కువ అంతే ఎక్కువ అయిపోయిందా సాల్ట్ అయితే ఇప్పుడు వేసిన బరాబర్ ఉంది గరం గరం అన్నం ఉల్లిగడ్డలు నిమ్మకాయలు వేసుకొని తిన్నాం అన్నం మటన్ లెక్కనే వచ్చింది వాసన అయితే అట్లనే వచ్చింది వాసన అయితే అట్లనే వస్తుంది మటన్ చపాతీలు ఎక్కువ బాయ్ ఫ్రై చేసి చూద్దాం కొంచెం దగ్గరికి ఆట ఆడుతున్నావా ఎవరు వాళ్ళు ముచ్చాలన్నారు కదా కొట్టు 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 కిషిస్తుండు చాలు అమ్మ నా పండే మళ్ళీ కిషి ఇంటికల్ కిషి 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 మమ్మీ కిషి అమ్మో అగో ఎట్లా అమ్మ నా జుట్టు కిస్ అంటే మళ్ళీ అయిపోయి ఇట్లా గుంచుతుంటున్నాను అయిపోయి చూపుతారే అందరు చూపుతారే అమ్మ వంశీ చూపుతారే
రైమ్స్ ఉంటేనే ఇగో చూడండి అందరు సైలెంట్ పాప అంటారు కదా చూడండి. ఇక చూడు ఎట్లా తయారై ఉంటుంది ఇగో చూడు. పాట వస్తలేదండి సరే సరే ఇప్పుడు చూడండి పాట పెట్టండి ప్లేస్. చూసినావా చూసిరా పిల్లగాని జిజ్జు దుద్దు ఇగో చాలా